ప్రైజ్ ది లార్డ్. ఏం ఆలోచిస్తున్నారు? నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఎంత కష్టపడినా నా జీవితంలో అసలు ఆనందమే లేదు, సంతోషమే లేదు అని మీరు విచారపడుతున్నారా? ఎన్నో ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని మీరు బాధపడుతున్నారా? సన్ఫ్లవర్ని ఎప్పుడైనా చూసారా? చూడడానికి చాలా చక్కగా నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది, నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. మరి సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వు, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపే తిరిగి ఉంటుంది. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తే తూర్పు వైపు తిరిగి ఉంటుంది, పడమట వైపు అస్తమిస్తే పడమట వైపు తిరిగి ఉంటుంది. చాలా చక్కగా నవ్వుతూ అందంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి మన జీవితాలు కూడా అందంగా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని అనుకుంటే మనం కూడా సన్ఫ్లవర్ ఎలాగైతే సన్ని ఆధారంగా చేసుకుందో మనం కూడా అలాగే ఒక నిజమైన ఆధారాన్ని ఎంచుకోవాలి. ఈ ఆధారం ఎవరో కాదు, మన కొరకు 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చిన యేసయ్య, వెలుగుగా వచ్చిన యేసయ్యని కనుక ఆధారంగా చేసుకుంటే దేవుడు మనల్ని దీవించే దేవుడు, మన జీవితాలు చక్కగా నిలబెట్టే దేవుడు. కాబట్టి దేవుని ఆధారంగా చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ సిగ్గుపడరు, ఎప్పుడు వాళ్ళు అవమానం పొందరు. దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు మనల్ని దీవిస్తారు. కాబట్టి యేసయ్యని ఆధారంగా చేసుకుందాము, దేవుడు మన జీవితాలు నడిపిస్తారు. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.